పెరవాజ్ కుమార్, మాజీ జిల్లా పరిషత్ సభ్యుడిని, ఐపోలవరం మండలం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. ఇది కేశనగురు, ఐపోలవరం మండలం కేశనగురు గ్రామంలో అభివృద్ధి జరుగుతున్న విషయంలో మేము స్వాగతిస్తున్నాం. సంతోషం. ప్రజల అవసరాలు తీర్చడం ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని స్వాగతిస్తాం. కానీ దాని ముసుగులో మరి ఏదైతే మాకు ఈ ప్రాంతానికి మోస్ట్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది. గతంలో కూడా 2006, 2007లో కూడా ఇక్కడ కన్నం పడితే అప్పుడు 70 కోట్లతోటి రివిట్మెంట్ కూడా కట్టడం జరిగింది. దాన్ని వేళ ఈ అభివృద్ధి సాగుతోటి ఆ పక్కనే ఆనుకున్న బెర్మ మట్టిని, అంటే వేరే ప్రాంతాల నుంచి మట్టి తెచ్చి బెర్మ వేయవలసింది పోయి ఆ బెర్మని కన్నం పెట్టి తీసి మళ్ళీ భవిష్యత్తులో వరదగానే వస్తే ఏటుకొట్టంతా కొట్టుకుపోయి ప్రజలు భయభ్రాంతులు చెందే పరిస్థితి ఉంది. ప్రజలకు హాని జరిగే ఉంది. కాబట్టి అడ్వర్క్స్ వారు అది ఏదైతే కలెక్టర్ గారి నిధుల నుంచి ఇది ఇచ్చారు, మరి కలెక్టర్ గారు కూడా వెంటనే ఈ మీడియా ద్వారా ఈ ఫిర్యాదుని స్వీకరించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఐపోలవరం మండలం కేశనగురు గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు అంటూ నాగమల్లి చెట్టు దగ్గర నుంచి పొగాకలంక ఫిషర్మ్యాన్ ర్యాంప్ వరకు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి రోడ్డు వేయటం జరుగుతుంది. ఏటుకొట్టు మరి ఏటుకొట్టు పరిస్థితి కాపాడకుండా రోడ్డు టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ అని చెప్పి వేస్తూ మరి ఇది 99,96,000 గ్రాంట్ అని చెప్తున్నారు. అలాగే ఇది 1030 వరకు కిలోమీటర్ దాటి మరి ఇది వస్తుందని ఏడీ గారు కానీ డిఈ గారు కానీ ఇది పార్టీలకి అతీతంగా మేము మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే అభివృద్ధి అంటూ అవినీతి చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించిన కాంట్రాక్టుదారుడి మీద అలాగే దీనికి సంబంధించిన అధికారులు కూడా పట్టించుకుని దీని యొక్క అవినీతిని ఇది ఎలా చేయాలి, ఇది అవినీతిని అరికట్టే విధంగా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో ఒబ్లాంక రావులపాలెం సైడ్ అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఇటువంటి అవినీతి రోడ్లు వేస్తే కనుక మేము ఊరుకోమని చెప్పేసి, ఇది ఎంతో ఐలాండ్కే పటిష్టంగా ఉన్నటువంటి ఏటుగొట్టుని వీళ్ళు బలహీనపరిచి, ఇది కాలంలో ఎక్కువ వరదలు ఈ ఐపోలవరం మండలం చుట్టూరు కూడా ప్రజలు భయభ్రాంతులు అవుతున్న మా గ్రామాలు ఇవి ఐపోలవరం మండలం అనేది. మరి దాన్ని పటిష్టంగా ఉంచడం మానేసి వీళ్ళు ఎక్కడో బెర్మ వేయాలంటే కంకర కానీ లేదంటే ఎక్కడో తోటలో ఏదో తీసుకుని వేయవలసిన బెర్మల్ని ఇవాళ సైడు పటిష్టంగా ఉన్నటువంటి ఏటుగొట్టుని బలహీనపరిచి దాన్నే బెర్మ కింద వేసి మళ్ళీ దానిపైన ఈ కంకర వేసే కార్యక్రమం మరి చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నామ్స్ ప్రకారం చేయట్లేదని మా డిమాండ్. ఆ నామ్స్ ప్రకారం చేసి అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అలాగే దీని నిమిత్తం రేపు కలెక్టర్ గారికి కూడా దీని మీద నివేదిక మేము ఫిర్యాదు, ఇక్కడ జనాలు ఎవరవుతున్నారో గ్రామ ప్రజలు ఎవరవుతున్నారో వాళ్ళందరినీ తీసుకుని మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మరి మీ ద్వారా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ యొక్క క్వాలిటీ లేని పనులు మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది వరకు ఇక్కడ గతంలో పడ్డదండి. 2006లో 6-7 సంవత్సరంలో 2006-7 సంవత్సరంలో కూడా చాలా బలంగా వచ్చినటువంటి వరదల నిమిత్తం మాకు కొంచెం ఇప్పుడు ఎక్కడైతే మాట్లాడుతున్నామో దానికి కొంచెం మొండి అంటారు. ఇక్కడ మొండి దగ్గర కూడా బలహీనంగా ఉంటాం. అక్కడ చాలా భయభ్రాంతులు అయ్యి ఏటుకొట్టిది. దీన్ని మనం హెడ్ వర్క్ కూడా చెప్పడం జరిగింది. ఈవేళ ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క రోడ్డు ఇష్యూ, ఈ ఏటుకొట్టు ఇష్యూ హెడ్ వర్క్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తారు. డిఏ గారు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మరి దీని మీద మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము దీన్ని తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.